ఇక సమ్మిష్టి దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యలోనికి విచ్చేస్తున్న రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మరీదాస్ ఓఎఫ్ఎం క్యాప్ ప్రొవిన్షియల్ మినిస్టర్ వారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ప్రియ తంబి భక్తులారా, దయచేసి అందరూ నించున్నట్లయితే ఈ యొక్క సమ్మిష్టి దివ్య బలి పూజను ప్రవేశ గీతం ద్వారా ప్రారంభిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో దివ్య బలి పూజలో పాలు పంచుకోవడానికి ప్రయత్నించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజ బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం, దేవదేవుని సాన్నిధ్యం, ప్రణమిల్లి పూజించి దేవదేవుని కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం, సుస్వాగతం, పూజా బలికి స్వాగతం. స్వాగతం, సుస్వాగతం, పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. కరుణామయుడు, సర్వేశ్వరుడు, దయగల దేవుడు మన తండ్రి, భువి రక్షించగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే. కరుణామయుడు, సర్వేశ్వరుడు, దయగల దేవుడు మన తండ్రి, భువి రక్షించగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే. తండ్రిగా ప్రేమ చూపెను, దండిగా వరములిచ్చెను, కరుణతో క్షమించెను, జగతికి వెలుగు పంచెను, మానవాళిని ప్రేమించెను. స్వాగతం, సుస్వాగతం, పూజా బలికి స్వాగతం. స్వాగతం, సుస్వాగతం, పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. ప్రేమమయుడు, పరమేశ్వరుడు, నరునిగా ఇలలో జన్మించి సత్యము నిలపి మోక్షము తెరచి మానవ రక్షణ సాధించే. ప్రేమమయుడు, పరమేశ్వరుడు, నరునిగా ఇలలో జన్మించి సత్యము నిలిపి మోక్షము తెరచి మానవ రక్షణ సాధించే. స్వర్గము జీవమ
స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి భువి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి భువి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే తండ్రిగా ప్రేమ చూపెను దండిగా వరములిచ్చెను కరుణతో క్షమించెను జగతికి వెలుగు పంచెను మానవాళిని ప్రేమించెను స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం ధన్యజీవి అద్భుత వ్యక్తి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవములను ఈ రోజు నుండి నేను ప్రారంభిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, త్యాగధనుడు ధన్యజీవి ఔటుపెల్లి అద్భుత వ్యక్తిగా ఎందరినో దేవుని వైపు నడిపిస్తూ ఉన్నటువంటి పుణ్యమూర్తి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి పుణ్యదినం మన ఆత్మీయ యాత్రకు నాందిగా ఈ 3 రోజుల మహోత్సవాలను అధికారికముగా ప్రారంభిస్తూ నేటి పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించటానికి, దేవుని వాక్యాన్ని బోధించటానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి మా యొక్క మేరీ మాత కపూచన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ ప్రత్తిపాటి మరియదాస్ OFM గారికి, పుణ్యక్షేత్ర రెక్టర్ జోసెఫ్ ఫాదర్ గారి తరపున, విచారణ తరపున, మనందరి తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. వచ్చినటువంటి గురువులందరికీ, అదేవిధముగా మఠ కన్యలకు, వచ్చినటువంటి తంబి గారి భక్తులందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ అందరము కూడా దేవుని దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన ప్రభువగు యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రభువుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులారా, విశ్వాసులారా, ప్రథమంగా మీ అందరికీ బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ బ్రదర్ జోసెఫ్ తంబి. గడిచిన కొన్ని రోజుల నుంచి మనము అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమముల ద్వారా మన ప్రార్థనలు, దివ్య బలి పూజలు, ఇతర కార్యక్రమముల ద్వారా ఈ 3 రోజులు అనగా జనవరి 13, 14, 15 తేదీలలో జరిగేటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవములకు ఆధ్యాత్మికముగా సిద్ధపడి ఉన్నాం. మరి ఈరోజు ఈ 3 రోజుల మహోత్సవంను ప్రారంభించుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క దీవెనలు మన యందు ఉండాలని, ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్నటువంటి భక్తులను దేవుడు అధికంగా ఆశీర్వదించమని, ప్రారంభిస్తున్న ఈ యొక్క మహోత్సవములు విజయవంతము కావాలని, ఎటువంటి అవకతవకలు జరగకుండా దేవునికి ఆమోదయోగ్యముగా ఈ ఉత్సవాలు, తిరునాళ్ళు నిర్వహించబడాలని దేవుని కృప కొరకు ప్రార్థిద్దాం. అదేవిధంగా ఇక్కడకు ఇచ్చేయబోతున్నటువంటి అశేష భక్త జనావళిని దేవుడు ఆశీర్వదించమని, వారు ఆధ్యాత్మిక ఆనందమును పొందుకొని వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళేటువంటి గొప్ప కృపను, దీవెనలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ పరమ పవిత్రమైన పరమ రహస్యమును కొనియాడుచున్న మనంతరము ఈ దివ్య బలి పూజలో వేడుకొందాం. అదేవిధంగా ఈ తిరునాళ్ళ సమయంలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థనలకు అర్పిస్తూ ఉన్నాం. వీరి యొక్క కుటుంబాలు దేవుని యొక్క కృపను పొందుకోవాలని, శాంతి సమాధానాలు వీరి యందు ఉండాలని ప్రత్యేక విధంగా ఈనాడు ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకుని తలలో వంచి ప్రారంభిస్తున్న ఈ యొక్క దివ్య బలి పూజను యోగ్యముగా కొనియాడుటకు మనం చేస్తున్న తప్పిదములను, పాపములను ఒప్పుకొని ప్రభుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుందని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 మహిమ 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 మహిమ
భక్తలు దివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమా. మహిమా భువిలో మంచి మనుజులకు శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 Gloria, Gloria, in excelsis Deo. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా. సర్వశక్తి గల ప్రభువా పితయైన సర్వేశ్వర నీను పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము. నీను పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము నీ వైభవములకై వందనములర్పింతుము. గ్లోరియా లా 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 లా. గ్లోరియా. ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా. ప్రభువైన క్రీస్తువా పితకు ప్రియమైన పుత్రుడా దేవుని గొర్రె పిల్ల నీను పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము. నీను పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా 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 in excelsis Deo. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా. మా మనవులు ఆలకింపుము మాకు దయచూపుము. నీను పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము. నీను పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా గ్లోరియా లా 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 లా. Gloria, Gloria, in excelsis Deo. పవిత్రుడవు నీవే ప్రభుడవు నీవే.
పవిత్రుడవు నీవే, ప్రభుడవు నీవే. మహోన్నతుడవు నీవే, పవిత్రాత్మతో నుండు ప్రభువా. నేను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నేను పొగడెదము, స్తుతించెదము, ఆరాధించెదము. నిన్నే కీర్తింతుము, నీ వైభవమునకై వందనములర్పింతుము. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు సంపన్నులు, శాశ్వతులు. మీరు మీ సేవకులకు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను చూపించినందుకు మీకు వందనములు. బ్రదర్ తంబి గారి ప్రార్థన బలము వలనను మేము ధైర్యమును ఉంది పవిత్ర మీ కుమారుడకు యేసుక్రీస్తును మరింత సన్నిహితముగా అనుసరింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల దినచర్య మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి 34వ వచనం వరకు. సకల భూనివాసులారా ప్రభువుని స్తుతింపుడు, ఆయన రక్షణమును దినదినము ప్రకటింపుడు. ఆయన కీర్తిని సకల జాతులకు వెల్లడి చేయుడు. ఆయన మహాకార్యములను సకల ప్రజలకు ఎరిగింపుడు. ప్రభువు గొప్పవాడు, కీర్తింపదగినవాడు, సమస్త దైవముల కంటే అధికముగా సేవింపవలసినవాడు. అన్యజాతులు కొలుచు దైవములు వట్టి విగ్రహములు, కానీ ప్రభువు ఆకాశ మండలములను చేసెను. కీర్తి ప్రాభవములు ఆయనను అంటియుండును. శక్తి సంతోషములు ఆయన దేవళమున నిండియుండును. సకల జాతులారా ప్రభువుని కీర్తింపుడు, ఆయన మహత్యమును శక్తిని సన్నుతింపుడు. ప్రభుని ఘనమగు నామమును కొనియాడుడు. మీ అర్పణలతో దేవాలయమునకు రండు. పవిత్రుడై చూపట్టు ప్రభువునకు నమస్కరింపుడు. సకల భూనివాసులారా ఆయన ముందు గడగడలాడుడు. ఆయన భూలోకమును కదలకుండునట్లు స్థిరపరచెను. యావే ఏలికయని జనములలో చాటుడి. భూమ్యాకాశములు ప్రమోదము చెందునుగాక. సముద్రమును దానిలోని సమస్తమును ఘోషించునుగాక. పొలములను వానిలోని పైరులను ఆనందమొందుగాక. ప్రభువు భూజనులకు తీర్పు తీర్చుటకై వేంచేయుచున్నాడు. అడవులలోని చెట్లన్నయు ఆయన ఎదుట ఆనందముతో కేకలుడునుగాక. ప్రభువు మంచివాడు కనుక ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక ఆయనకు వందనములర్పింపుడు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, ప్రభువేనా కాపరి, ప్రభువేనా
నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును, ధర్మ మార్గమున నడిపించును, ధర్మ మార్గమున నడిపించును. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. రెండవ పఠనము రోమియోలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. అయినచో మన జాతికి మానవ సంబంధి అయిన మూలపురుషుడగు అబ్రహామును గూర్చి ఏమి చెప్పుదము? తన క్రియల వలన అతడు నీతిమంతుడు కావింపబడినిచో పొగడుకొనుటకు అతనికి కారణముండెడిది. కానీ దేవుని ఎదుట పొగడుకొనలేదు. అబ్రహాము దేవుని విశ్వసించెను, ఇది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము చెప్పుచున్నది. పనిచేయు వానికి లభింపవలసిన వేతనము దానముగా పరిగణింపబడదు, అది ఆ వ్యక్తి కష్టార్జితము. కానీ పనిచేయక కేవలము దేవుని విశ్వసించు వానిని నీతిమంతునిగా చేయుటకు దేవుడు వాని విశ్వాసమును మాత్రమే లెక్కకు తీసుకొనెను. ఆయన భక్తిహీనులను నీతిమంతులుగా చేయును. క్రియలు లేకయే దేవునిచే నీతిమంతునిగా చేయబడు వాని ధన్యతను గూర్చి దావీదు ఇట్లు పలుకుచున్నాడు: ఎవరి అతిక్రమములు దేవునిచే క్షమింపబడవో, ఎవరి పాపములు పరిహరింపబడవో వారి ధన్యులు. ఎవని పాపములు ప్రభువు లెక్క పెట్టడో అతడు ధన్యుడు. ఈ ప్రభువాకు దేవుడు దీవించును గాక. సుగుణ సుధాముని
సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమాజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. ప్రేమాజ్ఞను నేర్పిన వేదం ప్రేమామయుని ప్రబోధము. నమ్మి చేరిన జనుల రక్షణే శుభకరనాదుని సుబోధము. నమ్మి చేరిన జనుల రక్షణే శుభకరనాదుని సుబోధము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25వ వచనము నుండి 30వ వచనము వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము దివ్య వచనములు 25వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా ఎత్తుకు రండు, మీకు విశ్రాంతి నొసగిదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా స్తుతి కలుగునుగాక.
ప్రభురియందు మిక్కిలి ప్రేమ కలిగిన సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులారా, ఈరోజు వాక్యమును ధ్యానించే ముందు అందరూ 2 నిమిషాలు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మీకు వేలాది వందనములు స్తోత్రములు అయ్యా. ఇదిగో ఈరోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారి తిరునాళ్ళ ప్రారంభం రోజున ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ పరిశుద్ధ వాక్యమును ధ్యానించి స్తుతిస్తున్నటువంటి సమయంలో ప్రభువా, ఈ యొక్క ఆత్మను మాపై కుమ్మరించండి. ఈ వాక్యమును వింటున్న మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క దీవెనతో నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము మా యొక్క హృదయములలో పదిలపరచుకొని ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క స్వస్థత వరాలు పొందుకునే వాక్యము దయచేయమని, ఈ యొక్క శాంతి సమాధానాలు వినమ్ర హృదయులుగా జీవించే భాగ్యము దయచేయమని, మా నాథుడును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పవిత్ర నామమున మిక్కిలి వినయముతో ప్రతిమారి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మానవుని తన పోలికలో సృష్టించుకొని జీవము కలిగినటువంటి తన శ్వాసను మానవునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తాను సృష్టించిన సృష్టి అంతటిని ప్రభువు మానవునికి వసుకుతున్నాడు, తనకి ఆధీనంలో ఇస్తూ ఉన్నాడు, సర్వాధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. తాను సృష్టించిన సృష్టి అంతటిని మానవునికి వసుకుతూ ఉన్నాడు. మానవులు అంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం దేవుని ప్రతిరూపాలుగా సృష్టించబడినటువంటి మనం మన తోటి వారిని ప్రేమించలేకపోతున్నాం, వారిలో దేవుణ్ణి చూడలేకపోతున్నాం. వారు కూడా దేవుని ప్రతిరూపాలుగా సృష్టించబడ్డారు, దేవునికి పోలికలో సృష్టించబడ్డారు. అటువంటి మన తోటి సహోదరి సహోదరులను మనము ప్రేమించలేకపోతున్నాం, వారిని గౌరవించలేకపోతున్నాం. వీడు నావాడు, వేరేవాడు పరాయవాడు, ఇతను నా జాతి, నా వర్గము, నా మతము, నా ప్రాంతము అని అనేకమైనటువంటి భేదాభిప్రాయాలతో మానవుడు జీవిస్తూ తన యొక్క జీవితాన్ని దేవుడిచ్చిన ఆ యొక్క కృపను కోల్పోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను తన యొక్క ముఖ పోలికలో సృష్టించుకున్నాడు, తన యొక్క పోలికలో సృష్టించుకున్నాడు. జీవం కలిగిన శ్వాసను నాకు ఇచ్చాడు. అదే శ్వాసను నా తోటి వారికి ఇచ్చాడని నేను గుర్తిరిగి జీవించలేకపోతున్నాను. ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం మానవుడు. మనము నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని పోటీలు పడుతూ, ఇతరులతో పోటీ పడుతూ జీవిస్తున్నాం. మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఇతరుల యందు ప్రభుని చూడలేకపోతున్నాం. ఇతరులు కూడా ప్రభు యొక్క ప్రతిరూపాలని గుర్తించలేకపోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ there is a spark of divinity in every human being. ప్రతి ఒక్క మనిషిలో దేవుని యొక్క దైవత్వం ఉంది. అది గుర్తెరిగి జీవించినప్పుడు మనందరం కూడా శాంతి సమాధానంతో జీవిస్తాం. నా తోటి వారు, నా బంధువులు, ఈ సమస్త సృష్టి దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క బిడ్డలు, నా సహోదరి సహోదరులని ఎప్పుడైతే జీవిస్తావో నీకు, నీ కుటుంబానికి శాంతి సమాధానాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు. దేవుడు మానవులందరినీ కూడా సమానంగా సృష్టించాడు అని, మానవులందరూ కూడా దేవుని యొక్క ప్రతిరూపాలని విశ్వసించినటువంటి గొప్ప వ్యక్తి, పరిశుద్ధుడు మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు. అందుకే ఆయన్ను కొనియాడుచు ఎంతో ఆనందంతో సంతోషంతో ఈ 3 రోజులు కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. అటువంటి గొప్ప మనిషిని మనందరికీ ఆదర్శంగా ఇచ్చినందుకు మనము ఈ 3 దినాలు ప్రభువుని స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క ప్రతిరూపాలుగా సృష్టించబడినటువంటి మనము, జీవము కలిగిన దేవునికి శ్వాసను పొందుకున్నటువంటి మనము ఏం చేస్తున్నామంటే ఇతరులను హేళన చేస్తున్నాం, ఇతరులను బాధ పెడుతున్నాం, ఇతరులను కించపరుస్తున్నాం, ఇతరులను ప్రభుని చూడలేకపోతున్నాం. ప్రభుని సృష్టించినటువంటి సృష్టికర్తను సృష్టించకుండా మనము దేవుడు సృష్టించిన సృష్టిని ఆరాధించడం, స్తుతించడం మనము ప్రారంభిస్తున్నాం. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. మన సృష్టికర్త తన యొక్క పోలికలో సృష్టించిన దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి? ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. నీవు ఇచ్చే కానుకలు ప్రభువుకు అవసరం లేదు, నీవు చేసేటువంటి దాన ధర్మాలు ప్రభువుకు అవసరం లేదు, నీ సిరి సంపద ప్రభువుకు అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రభువు ఇచ్చిన అనుగ్రహించిన బహుమతులే. మరి ప్రభువుకి ఏమి కావాలి? ప్రభువు నీ నుండి నా నుండి కోరుకునేది ఏమిటి? God doesn't want anything. మన స్తుతులు కూడా ప్రభువుకి అవసరం లేదు. అయ్యో నేను స్తుతిస్తే ప్రభువు ఆనందిస్తాడే అని అనుకుంటాం. మనకు స్తుతులు ప్రభువుకి అవసరం లేదు. అవసరమా? సామెతల గ్రంథము 145వ సామెతలు 3వ వచనంలో ప్రభువు వాక్కు సెలవిస్తుంది, Your praises add nothing greatness to me. మన యొక్క స్తుతులు ప్రభువుకి ఏ గొప్పతనాన్ని చేకూర్చవడా? ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన నుండి ప్రభువు కోరుకునేది ఏమిటి? వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. ఆయనకు నీవు కావాలి, ఆ ప్రభువుకి నీవు కావాలి, నీ పరిశుద్ధ హృదయం కావాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మనము ప్రభువుకి చెందినటువంటి వారుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు చేసేటువంటి స్తుతులు, నీవు చేసేటువంటి ఆరాధనలు, నీవు చేసేటువంటి ఆ యొక్క ప్రార్థనలు ప్రభువుకి ఏమాత్రము అవసరం లేదు. మరి ప్రభువుకి ఏమి కావాలి? మనం చెల్లించే స్తుతి ప్రార్థనలు. ఎందుకు అంటే అది మన పరిశుద్ధతను పెంచుతూ ఉంది. ప్రభువుని ఎప్పుడైతే స్తుతిస్తావో, ప్రభువుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, ప్రభువుని ఎప్పుడైతే ఘనపరుస్తావో, ప్రియ క్రైస్తవ సహోదర సహోదరి, నీ యొక్క జీవితంలో ఆ యొక్క పవిత్రతను పొందుకుంటావు, పరిశుద్ధతలో నీవు జీవించగలుగుతావు, ఎదగగలుగుతావు. అందుకే మనము ప్రతినిత్యము ప్రభుని స్తుతిస్తుండాలి. మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా ప్రభుని నిత్యము స్తుతిస్తూ ఉండేవాడు, ప్రభువుని నిత్యము ఆరాధిస్తూ ఉండేవాడు, ప్రభుని నిత్యము ఘనపరుస్తూ ఉండేవాడు. అటువంటి గొప్ప సుమాతృకను ప్రభు మనందరికి ఇచ్చినాడు. మరి ఈరోజు ఆ తంబి గారి యొక్క మహోత్సవాలు ప్రారంభించుకొని ఘనంగా ప్రభుని స్తుతిస్తున్న మనందరం కూడా ప్రతి నిత్యము ప్రభుని స్తుతించడానికి మనము ఈ లోకంలో
ఆశ కలిగి జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయ్యో, నాకు ప్రభు దీవెనలు ఇచ్చినప్పుడు మాత్రమే, ప్రభు నాకు కృపను అనుగ్రహించినప్పుడు మాత్రమే, నేను కోరుకున్న కోరికలను తీర్చినప్పుడు మాత్రమే ప్రభును స్తుతిస్తున్నావా? ప్రభువుకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నావా? లేక నా తలంపులు నెరవేర్చకపోయినాను, నేను చేసిన ప్రార్థనలు ఫలించకపోయినాను, ప్రభువుని స్తుతించగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎన్నో ప్రార్థనలు మనకు తెలుసు. స్తుతి ప్రార్థనలోని, వినప ప్రార్థనలని, సంఘ ప్రార్థనలని, వ్యక్తిగత ప్రార్థనలని, కృతజ్ఞత ప్రార్థనలని అన్నీ మనకు తెలుసు. కానీ స్తుతి ప్రార్థన దేవుడు మెచ్చిన ప్రార్థన. స్తుతి ప్రార్థన అతి శక్తివంతమైన ప్రార్థన. స్తుతి ప్రార్థన అతి గొప్ప ప్రార్థన అని పరిశుద్ధ వాక్యము మనందరికీ సెలవిస్తుంది. మరి మనందరం కూడా ప్రభుని స్తుతిస్తామా? ప్రభుని ఘనపరుస్తామా? ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనకు మనం స్తుతి స్తోత్రం అర్పించాలి. అందరూ చప్పట్లు కొడుతూ కరధార ధ్వనులతో ప్రభుని స్తుతించుకుందాం. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవ మీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన ప్రభువ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించుదాం. స్తుతి స్తుతి మహిమా. అబ్రహామును పిలిచిన దేవా నీకే స్తుతి మహిమా. మోషే ప్రవక్తను నడిపిన దేవా నీకే స్తుతి మహిమా. అంత గట్టిగా చప్పట్లు కొడుతూ కరతాళాలతో ప్రభువును స్తుతిద్దాం. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును చేసిన ప్రభుకి నీకే స్తుతి మహిమా. సూర్య చంద్రులను చేసిన ప్రభువ నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 స్తుతి ప్రార్థన చేయటం వల్ల అనేకమైన మేలు పొందుకుంటూ ఉంటాం. మన స్తుతి దేవునికి ఏమాత్రము గొప్పతనాన్ని చేర్చకపోయినను మనం చేసే స్తుతి ప్రార్థన ద్వారా మనము అనేకమైన గొప్ప గొప్ప మేలులు పొందుకుంటూ ఉంటాం. స్తుతి ప్రార్థన చేయడం వల్ల నీ బాధలు తొలగిపోతాయి, నీ వ్యాపారంలో విజయం సాధిస్తావు. స్తుతి ప్రార్థన చేయడం వల్ల మూయబడిన గర్భము తెరవబడుతుంది. స్తుతి ప్రార్థనకు అంత శక్తి ఉన్నదట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అంతేకాకుండా స్తుతి ప్రార్థన చేయడం వల్ల నీ స్థితి మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 స్తుతి నీ స్థితిని మారుస్తూ ఉంది. అది నీవు విశ్వసిస్తున్నావా? విశ్వసించేవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. పరిశుద్ధ గ్రంథము ధ్యానించినట్లయితే అనేకమైనటువంటి విషయాలు, చక్కని విషయాలు మనకు స్తుతి ప్రార్థన ద్వారా దేవుడు వారిని దీవించినటువంటి విధానాన్ని మనకు తెలియపరుస్తున్నారు. సామెయలు 2వ గ్రంథము, అదేవిధంగా సామెయలు 1వ గ్రంథంలో మనం చూసినట్టయితే చక్కని విషయాలు మనకు ఇక్కడ చేర్చబడినవి. దావీదును రాజుగా అభిషేకించడం. మన ఈ మధ్య చాలాసార్లు నేను వింటూ ఉన్నాను, బైబిల్ చదివేటప్పుడు కథోలికులు చాలా శ్రద్ధ వహించుకొని చదువుతున్నారు. 1 తెస్సలోనిక అని అంటున్నారు, లేకపోతే 1 కొరింథీ, 2 కొరింథీ, 2 సామువేలు, 3 సామువేలు, 1 సామువేలు, ఈ విధంగా కాదు. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1వ లేఖ, 2వ లేఖ. గురువులు కూడా కొంతమంది ఆ విధంగా అంటున్నారు, 1 సామువేలు తీయండి, 2వ కొరింథీయులు తీయండి అంటున్నారు. 2వ కొరింథీయులు కాదు, పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ. ఈ విధంగా మనము శ్రద్ధ వహించి చదవాలి. సామువేలు 1వ గ్రంథమును, సామువేలు 2వ గ్రంథమును చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు, చిన్నవాడైన దావీదును దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఆ చిన్నారి బిడ్డను, చిన్నవాడైనటువంటి దావీదును ఎన్నుకుంటున్నాడంటే ఆయన యొక్క స్తుతి ప్రార్థనయే. ప్రభుని తంత్రి వాద్యములతో స్తుతించేవాడట. దావీదుకి 7 అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. దావీదు 8వ వ్యక్తి, చిన్నవాడు, గొర్రెలు కాచుకునేటువంటి వాడు. కానీ వీరెవరిని కాదని ప్రభువు దావీదుని రాజుగా అభిషేకిస్తున్నాడు, ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొర్రెల కాపరైన దావీదును తన స్తుతి ప్రార్థనలను బట్టి ప్రభువు ఆశీర్వదించి ఆయన యొక్క స్థితిని మారుస్తున్నాడు. ఏం మారుస్తున్నాడు? ఆయన రాజుగా అభిషేకించబడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో దానియేలు రాజు యొక్క కళను ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. దానియేలు భయపడుతూ ఉన్నాడు. అయ్యో, రాజు జ్ఞానులను వీరందరినీ కూడా చంపివేస్తాడేమో, అతనికి ఉన్నటువంటి కళను వివరించలేకపోతే మమ్మల్ని అందరూ కూడా చంపేస్తాడేమో అని బాధపడుతూ భయపడుతూ ఉన్నాడు. అయినను ధైర్యంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. దానియేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదివినట్టయితే దానియేలు ప్రభువుని స్తుతిస్తూ, అయా నీవు జ్ఞానమును సంపాదించే జ్ఞానవంతుడవు, నీకు స్తుతి కలుగునుగా. కానీ దానియేలు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభువుని స్తుతించిన దానియేలు తెల్లారగానే ఆ రాజుగారి యొక్క కళను చక్కగా వివరించి రాజుగారి యొక్క మెప్పును పొందుకుంటూ ఉన్నాడు. అదిగో ఆ దానియేలు ఒక గొప్ప రాజ్యంలో ఒక గొప్ప పదవిని పొందుకుంటున్నాడు. ఈ విధముగా దానియేలు స్తుతి ప్రార్థనను ఆలకించిన దేవుడు, దానియేలు స్తుతులను స్వీకరించిన దేవుడు దానియేలుని ఆశీర్వదిస్తున్నాడు. ఒక గొప్ప ఉన్నత స్థానానికి దానియేలును తీసుకుంటూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఆ విధంగా మనం చూసుకున్నట్టు పోయినట్టయితే ఎంతోమంది వ్యక్తులు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. వారి యొక్క పూర్వస్థితి స్థితి మార్చుకోగలిగారు. మరి మనం కూడా మన యొక్క స్థితిని మార్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. గట్టిగా చెప్పాలి, ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. అయ్యో, నేను ఇంకా ఈ విధంగానే జీవిస్తున్నాను, నా కుటుంబం ఇంకా బాధలతోనూ ఉంది, కష్టాలతో ఉంది, ఆర్థిక ఇబ్బందులతో ఉంది, మా కుటుంబం అందరూ అనారోగ్యంతో బాధపడుచున్నారు అని బాధపడటం కంటే ప్రభుని స్తుతించినప్పుడు అన్నీ కూడా మార్చబడతాయి. నీ స్థితి మార్చబడుతుంది. యోబు గ్రంథం చూసినట్టయితే కూడా, యోబు యొక్క జీవితం చూసినట్టయితే కూడా ఎంతో చక్కగా పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. అన్నీ కోల్పోయినటువంటి యోబు ప్రభుని స్తుతిస్తున్నాడు. తన సంపదను కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, అంత సర్వస్వాన్ని కోల్పోయినటువంటి యోబు
అది నీ జీవితంలో జరిగితే నీ ప్రభుని స్తుతించగలుగుతావా? కానీ యోబు మాత్రము, ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, యోబు ప్రభుని స్తుతిస్తున్నాడ. అయ్యా, ఇదిగో నీవే ఇచ్చావు, నీవే తీసుకుని ఉన్నావు, నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదిగో అన్నీ కోల్పోయినండి యోబు ప్రభుని స్తుతించినప్పుడు దేవుడు అతనిని రెండంతలుగా ఆశీర్వదించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి నీ స్థితి మారాలంటే ప్రభుని స్తుతించాలి. ప్రభుని స్తుతించడానికి మనము ముందుకు రాం. ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని ఘనపరచడానికి మనము ముందుకు రాం. ఎందుకంటే మనము ఈ లోకంలో చాలా బిజీగా ఉన్నాం. వీఆర్ ఆల్ బిజీ పీపుల్. ప్రభు అంటే చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి. మనకు తెలుసు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ప్రార్థనలకు వెళ్ళినప్పుడు స్త్రీలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు, పురుషులు మాత్రం అక్కడక్కడ. కానీ వాళ్ళకి మాత్రం మంచి ఉద్యోగం రావాలి, మంచి సంపన్నులుగా వారు దీవించబడాలి అని కోరుకుంటారు, కలలు కంటారు. కానీ ప్రభుని స్తుతించడానికి మాత్రం, ప్రభుని యొక్క దీవెనలు పొందుకోవడానికి మాత్రం రారు. ప్రభుని స్తుతిస్తే ఖచ్చితంగా నీ యొక్క స్థితి మారుతుందని వారు విశ్వసించరు. మనము ప్రభువుని కోరుకున్నప్పుడు ప్రభుని స్తుతించాలి. నా జీవితంలో అన్నీయు ప్రభువుకు సమర్పిస్తున్నాను, ఆ ప్రభువు స్తుతులకు పాత్రుడు, సకల జనులారా ప్రభుని స్తుతించండి అని మనం ఈనాడు మొదటి పట్టణంలో ఎంతో చక్కగా విని ఉన్నాం. ఎందుకు ప్రభుని స్తుతించాలి? నా జీవితంలో గొప్ప కార్యాలు చేయకపోయినాను, నేను మేలులు పొందుకోపోయినాను, ప్రభుని స్తుతించాలి. ఎందుకు ప్రభుని స్తుతించాలి? ఆయన స్తుతులకు యోగ్యుడు, ఆయన శక్తిమంతుడు కనుక ఆయనను నిత్యము మనము స్తుతించి ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు కూడా ప్రతినిత్యము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. రేయింబవళ్ళు ప్రభుని స్తుతించేవారు, ఇతరుల కొరకు ప్రార్థించేవారు. అందుకే బ్రదర్ గారు అంత గొప్ప శక్తిని పొందుకోగలిగారు. ఎన్నో బాధలు, ఎన్నో విక్కట్లు, ఇబ్బందులు అతనికి ఎదురుగాయాయి. ప్రభు యొక్క పంచగాయాలు కూడా బ్రదర్ గారు తన యొక్క జీవితంలో పొందుకున్నారు. అటువంటి పంచగాయాలను భరించడానికి శక్తి ప్రభు నుండి పొందుకున్నారు. ఎవరైతే ప్రభు యొక్క శక్తిని తెలిసి జీవిస్తారో, ప్రభు యొక్క శక్తిని ఎరిగి జీవిస్తారో, వారు మాత్రమే ప్రభుని స్తుతించగలరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ప్రభుని స్తుతించలేదంటే ప్రభు యొక్క గొప్ప కార్యాలు, ప్రభు యొక్క శక్తిపై నీకు విశ్వాసం లేదు, నీకు నమ్మకం లేదు. ప్రభు చేయగలడు, ప్రభుకి ఇది అంతయు సాధ్యమే అని విశ్వసించినప్పుడు తప్పక నీవు నేను ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు ఎక్కడో పుట్టి, ఎక్కడో జన్మించి, అనేక ప్రాంతాలను దర్శించి, ఇదిగో కుగ్రామమైనటువంటి మన పెదవుటపల్లి ఈ ప్రాంతానికి, గ్రామానికి వచ్చారు. ఈ యొక్క ప్రాంతాన్ని తన యొక్క పవిత్ర జీవితం ద్వారా పవిత్రపరిచారు. పునీత అస్తిసిపుర ఫ్రాన్సిస్ వారు, మా పాలక పునీతులు, వారి యొక్క ఆదర్శం అనుసరించి ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ఆరాధించడం, పరుల కొరకు జీవించడం ప్రారంభించారు. మరి ఈరోజు ఈ మహోత్సవం ప్రారంభిస్తున్నటువంటి మనము ప్రభువుని స్తుతిస్తున్నామా, ప్రభువుని ఆరాధిస్తున్నామా, ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతినిత్యము ప్రభుని స్తుతించేవారు, ప్రతినిత్యము ప్రభుని ఆరాధించేవారు, ప్రతినిత్యము ప్రభుని ఘనపరిచేవారు, ప్రభు యొక్క నామానికి స్తోత్రం అర్పించేవారు. అటువంటి గొప్ప ఆదర్శము ప్రభు బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. మరి మీకు ఈ రోజున ప్రత్యేక విధంగా ఒక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ నెల 5వ తారీఖున మా కపూచిన్
డీకన్ బ్రదర్లు తిమ్మరావుపేట, తిమ్మరాయని పహాడ్ అంటారు, అది వరంగల్ మేత్రాశ్రమంలో ఉంది. అక్కడ నుంచి ఎంతోమంది దేవుని చేత ఎన్నుకోబడ్డారు. 45 మంది గురువులు, కనీసము 60-70 మంది కన్యాస్త్రీలు ఉన్నది. చిన్న గ్రామమైనను దేవుని చేత అధికంగా ఆశీర్వదించబడినటువంటి గ్రామము ఆ యొక్క విచారణ. మరి మా డీకన్ బ్రదర్లు అక్కడ నుంచి 2 డీకన్ బ్రదర్లు ఉన్నారు. ఈరోజు సాయంత్రము దివ్య బలి పూజ అర్పిస్తారు. వారిద్దరి పేర్లు కూడా ఫాదర్ జోసెఫ్ రాజేష్, ఫాదర్ తంబి జోసెఫ్. ఆ విచారణలో ఎవరి పేరు అడిగినా సరే ఏమంటున్నారు? జోసెఫ్ లేకపోతే తంబి, జోసెఫ్ లేకపోతే తంబి. ఎంతోమంది ఈ బ్రదర్ జోసెఫ్ తంబి గారిని పేరు ధరించినారు. అంటే బ్రదర్ జోసెఫ్ తంబి గారు అంటే వారికి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. మనకి ఈ 3 రోజుల తిరణాలు కావచ్చు, కానీ ఆ విచారణలో ఉన్నటువంటి ఆ విశ్వాసులకు బ్రదర్ జోసెఫ్ తంబి గారు తిరణాలు, ప్రతిరోజు తిరణాలే వాళ్ళకి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వారు బండ్లలో కానీ, ఇప్పుడు బస్సులు ఇవన్నీ వచ్చినాయి కదా, బస్సుల్లో 4-5 బస్సుల్లో ప్రతి వారము బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఈ పుణ్యక్షేత్రానికి ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే బ్రదర్ జోసెఫ్ తంబి గారు అంటే వారికి ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. ఆ గ్రామానికి నేను వెళ్ళినప్పుడు, ఈ గురు పట్టాభిషేకానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ పురోవీధుల్లో తంబి గారిని ప్రతిష్ఠించుకున్నారు. ఆ పక్క గ్రామంలో కూడా తంబి గారిని ప్రతిష్ఠించుకున్నారు. తంబి గారిని వారిని చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది, ఎంతో సంతోషం వేసింది. మరి గురు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత భోజనం చేసి మేము ఇంటికి వద్దామని బయలుదేరాం. వస్తున్న సమయంలో ఒక కుటుంబము నా అంగీని చూసి, ఫాదర్, తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నా భర్త జన్మించాడయా అని వారు యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. నా అంగిని చూసి నా దగ్గరకు వచ్చి, మీరు బ్రదర్ జోసెఫ్ తంబి గారి సభ గురువులు కదా, అదిగో తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అత్త మామలు వారు కూడా విజయవాడ పీఠమే, వారు 15 సంవత్సరములు పిల్లలు లేక బాధపడుచున్న సమయంలో తంబి గారిని ప్రార్థించుకోగా వారికి ఇదిగో నా భర్త కలిగాడంట ప్రభు దయ వల్ల తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అని ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. అప్పుడు నేను ఎంతో సంతోషించా. ఇదిగో తంబి గారి విశ్వాసులు ఈ యొక్క గ్రామంలో చాలామంది ఉన్నారు. తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ యొక్క విచారణను, ఆ యొక్క ప్రజలను ఎంతగానో దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని ప్రభుని స్తుతించే ప్రియ సహోదరి సహోదరులారా. ఇదిగో తంబి గారు జీవించినంత కాలము అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఇదిగో ఇక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళారు. కేసరపల్లి కానీ, ఏలూరు మేత్రాసనం అంటే దెందులూరే కానీ, ఒట్లూరే కానీ, మన మానికొండ కానీ, ఇక్కడ గుంటూరు మేత్రాసనం అంటే సిరిపురమ కానీ, రకరకాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలను విశ్వాసం నేర్పించారు. ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి, ప్రభు యొక్క నామాన్ని ఘనపరచండి అని వారికి బోధించారు. ఎందుకంటే ఆయన ప్రభు యొక్క శక్తిని పొందుకున్నాడు కనుక, ప్రభు యొక్క శక్తి గురించి తెలుసుకున్నాడు కనుక ఆ యొక్క ప్రభుని స్తుతించండి అని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించాడు. ఈరోజు సుశేషంలో కూడా క్రీస్తు ప్రభువు తన తండ్రిని స్తుతిస్తున్నాడు. పరలోకమునకు భూలోకమునకు అధిపతిమైన తండ్రి, నీకు స్తుతి కలుగునగాక, నిన్ను స్తుతిస్తూ ఉన్నానని యేసు ప్రభు తన తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. మరి మనము ప్రభుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. నీ స్థితి మారాలంటే ప్రభుని తప్పకుండా స్తుతించాలి. ఆ స్తుతి నీ స్థితిని మార్చగలుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈనాటి సువిశేషంలో ప్రభు ఆహ్వానిస్తున్నాడు. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, వినమ్రుడనని సాధుశీలులని నా నుండి నేర్చుకునండి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు.
పునీత ఆశీస్సుపుర ఫ్రాన్సిస్ వారు క్రీస్తు ప్రభువు నుండి ఈ గొప్ప సత్యాలను విలువలను తెలుసుకుని నేర్చుకున్నారు. ఆ పునీత యొక్క ఆదర్శం అనుసరించి బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా క్రీస్తు ప్రభు యొక్క వినమ్రతను, క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క సాధుశీలతను ఆయన జీవితంలో పాటించాడు, ప్రకటించాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. భారం చేత అలసిన సమస్త జనులారాని మరి ప్రభు యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ప్రభు చెంతకు వద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను తొలగిపోవాలని, కుటుంబంలో ఉన్నటువంటి అశాంతి తీర్చబడాలని, మార్చబడాలని ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఏక తలంపులు అయితే ఉద్దేశంతో కొరకైతే మనం ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఇచ్చేస్తున్నాము. దేవాది దేవుడు తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ అనుగ్రహించాలని, ఆయన యొక్క నామమునకు నిత్యము స్తుతి మహిమ గౌరవం కలగాలని అందరూ ప్రార్థించుకుందాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరు విశ్వాస సంగ్రహము చెప్పించుకుందాం. లేచి నిలబడండి. ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సృష్టికర్త గల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రులను ఒకే ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసిస్తున్నాను. అతడు యుగ యుగములకు పూర్వమై పిత నుండి జన్మించెను. దేవుని నుండి జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. అతని ద్వారా సమస్తము సృష్టించబడెను. మానవుల మగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సి పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయను. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయుడైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించినాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుతున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. అందరూ కూడా 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవములలో పాల్గొంటున్నటువంటి మనందరినీ దేవుడు తన అపారమైనటువంటి దీవెనల చేత నింపి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సకల సృష్టికర్త, నీ దివ్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని మానవుల రక్షణార్థమై ఈ లోకమునకు పంపి మీ దివ్య కుమారుని అనుసరించటానికి అపోస్తులను ఎన్నుకొని వారి విశ్వాసం మీద నిర్మింపబడిన మా తల్లి శ్రీసభకు ప్రధాన కాపరులుగా ఉన్నటువంటి మా 14వ లియో జగద్గురువులను, వారికి సహకారాలు అందిస్తున్న విశ్వాసంలో ప్రజలను నడిపిస్తున్నటువంటి కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. మీ సువార్త వ్యాప్తిలో మీ పవిత్రాత్మ వరాలను వారికి ప్రసాదించి నడిపించమని ఓ ప్రభువా మేంచి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేంచి ప్రార్థన ఆలకించండి. దయామయుడైన సర్వేశ్వర, సకల అధికారము కలిగిన తండ్రి, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము.
పరిపాలన అధికారుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారందరిని దీవించి ఆశీర్వదించి శాంతిని, సమాధానమును మా దేశమునకును ఈ విశ్వమునకును అనుగ్రహించి దీవించమని, ప్రతి వారి జీవితములో మీ శాంతి సమాధానాలు పొందుకొని జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడైన దేవా, మీ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవములను కొనియాడుతూ ఉండగా నీ సేవకుని మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పుణ్యక్షేత్రమును దర్శించి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులను దీవించి ఆస్వాదించమని, వారి మనవులు ఆలకించి వారి కుటుంబాల్లో మీ దీవెనలు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో ప్రత్యేకముగా మా మేరీ మాత కపూచన్ ప్రావిన్స్ను, ప్రొవిన్షియల్ సుపీరియర్ను, కౌన్సిలర్స్ను, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మేరీ మాత ప్రావిన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువును, బ్రదర్లను అందరినీ నీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. మా మేరీ మాత కపూచన్ ప్రావిన్స్ను దీవించి ఆస్వాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం, అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలతో బాధపడుతున్న వారి కోసం, మరణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మా కపూచన్ ఫాదర్ కాటా ఎన్నయ్య గారిని ప్రభు దీవించి ఆశీర్వదించి, వారి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మీ గాయపడిన హస్తాన్ని వారిపైన ఉంచి స్వస్థతను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ దివ్య బలిపూజలో ప్రార్థించమని కోరిన కుటుంబాలను, ఈ దివ్య బలిపూజలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి మీ బిడ్డల మనవులను ఆలకించమని, మరి ముఖ్యంగా ఈ 3 రోజులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండుగకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరిని దీవించి ఈ పండుగలు మీ నామ మహిమార్థమై జరిగినట్లుగాను మా అందరికీ ఆశీర్వదకరముగా జరిగించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషములు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరములను ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నీయు మన ఆదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైనా నా ప్రాణనాథా, అందుకొనుమా నార్పణ, అందుకొనుమా నార్పణ. విశ్వవిభుడైన నా ప్రాణనాథా, అందుకొనుమా నార్పణ. విమల కరుడైన నా జీవనాథా,
స్వీకరించుమన కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా స్వీకరించుమన కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా స్వీకరించుమన కానుక. అప్పరసములలో అర్పించెదను అణువణువును. అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అప్పరసములలో అర్పించెదను అణువణువును. అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీదే అమరుడ నీవే అనుగ్రహించుము అనవద్దము. అంతయు నీదే అమరుడ నీవే అనుగ్రహించుము అనవద్దము. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా స్వీకరించుమన కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ. విమల కరుడైన నా జీవనాదా స్వీకరించుమన కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవ్వట్లా ప్రార్థించండి. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి దయ వలన మేము తీసుకుని వచ్చిన మా అర్పణలను నీకు అర్పించు నేను దీనతతో ప్రార్థిస్తున్నాము. దయతో మా ప్రార్థనను ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించినట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా సహాయపడండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచున్నది.
భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములు యందు సహాయపడుచున్నవి. కావున దూతల అధిదూతల సమేతముగా నీ పునీత బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలా అయినా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిస్థితి జోచప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, పునీత ఆశీస్సుప్ర ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత ఆశీస్సుప్ర క్లారమ్మ గారితోనూ, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ సత్యశ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబములతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ పరిశుద్ధ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, ప్రవేశించడం పాత్రలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందేదను. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములకు మనం కాపాడునుగాక. ఆమేన్. ప్రియ తంబి భక్తులారా, ముఖ్య మనవి, ఈ దివ్య సప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం కథోలిక సంఘస్థులు విశ్వాసులు మంచి పాప సంగీతం చేసి ఆధ్యాత్మికంగా సిద్ధపడినటువంటి వారు దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇతరులు మీ యొక్క స్థలంలోని ఉండి ప్రార్థించవలసిందిగా మనవి. ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని గురువులే మీ వద్దకు వచ్చి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున భక్తి విశ్వాసముతో ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు,
విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా ఎద సదనపు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమై విందు, ఇజ్రాయేలు జనములకు జీవమై విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమై విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. ఇశ్రాయేలు జనములకు జీవమే విందు, ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు, స్వీకరించిన వారిని కాచును ఈ విందు. మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే, రక్షణ మార్గం చూపించే, వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా ఎద సదనపు అధిపతి కావా. యేసుక్రీస్తు ప్రేమకు సాక్ష్యమై విందు, దైవరాజ్య స్థాపనలో మార్గమై విందు. దైవ జనముల కోసమే పంచిన ఈ విందు, మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు, దైవ రాజ్య స్థాపనలో మార్గమే విందు, దైవ జనుల కోసమే పంచిన ఈ విందు, మోక్ష భారము చేర్చును అద్భుత ఈ విందు. ఆకలి తీర్చే ఆహారం, స్వస్థతనిచ్చే ఔషధము, సర్వజనులను పోషించే శాంతిధామము నిర్మించే దైవ కుమారుని జీవాహారము. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా, రావా రావా దేవా ఎద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పంచు విందు, ఐక్యపరచు విందు, విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. నీవే నీవే రాజా, నన్ను కరుణించుము ఈ క్షణము, నీవే నీవే రాజా,
రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్త ఆదరణను కరుణ శాంతిని అనుగ్రహించువారు. మీరు మీ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవ సందర్భమున మీ నామ సంకీర్తనకై కూడిన తంబి గారి భక్తులను విశ్వాసులను కరుణతో దీవించి మీ ఏకైక కుమారుని శరీర రక్తములను స్వీకరించిన మాపై నిత్య రక్షణము తప్పక లభించిన దృఢ నమ్మకము మాలో కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ ఒక్క నిమిషం పాటు కూర్చోండి. త్యాగధనుడు, అద్భుత వ్యక్తి, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి పేరిట ఈ రోజున పండుగ దినములలో మొదటి రోజున 3 గీతాలను ఈ రోజున ఆవిష్కరించబోతూ ఉన్నాం. ఇక 3 గీతాలను ఆవిష్కరించడానికి పీఠం ముందుకు రావాల్సిందిగా మా యొక్క ప్రొవిన్షియల్ మినిస్టర్ రెవరెండ్ ఫాదర్ మరీదాస్ ప్రతిపాటి గారిని మరియు తంబి గారి గీతాలు 3 జోహారు తంబి గారా, అవుటపల్లిలో తంబి గారిని వరముగా అనేటువంటి ఇక 3 గీతాలను ఆవిష్కరించబోతూ ఉన్నారు. వీటిని రాస్తున్నటువంటి వారు ఇన్నయ్య పోలిసిటీ ఓఎఫ్ఎం క్యాప్, రెవరెండ్ ఫాదర్ దేవదాస్ దుగుట ఓఎఫ్ఎం క్యాప్. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించుదాం. ఈ యొక్క సంగీతాన్ని ఆలపించినటువంటి గాయకులు గాదే అరుణ్ మరియు హరిణి, వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ యొక్క గీతాలను ప్లే చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జోహారు తంబి గారా, అవుటుపల్లిలో తంబి గారిని వరముగా అన్నటువంటి ఒక 3 తంబి గీతాలను ఆవిష్కరిస్తూ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కంపోజర్ గాదే అరుణ్, సింగర్ సాయి చరణ్, రైటర్ అండ్ లిరిక్స్ రెవరెండ్ ఫాదర్ దేవదాస్ దుగుట గారు. జోహారు తంబి గారు అనేటువంటి పాటను రాసినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ ఇన్నయ్య పోలిశెట్టి. గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళని అభినందించుదాం. అవుటుపల్లిలో
అద్భుత వ్యక్తిగా అవతరించి అనుగ్రహ జీవిత మార్గము చూపి ఔటుపల్లిలో అద్భుత వ్యక్తిగా అవతరించి అనుగ్రహ జీవిత మార్గము చూపి అంబర వీధిలో అమర జ్యోతిగా వెలుగు అంబర వీధిలో అమర జ్యోతిగా వెలుగు అమల హృదయ స్తోత్రం తంబిగారా అమల హృదయ స్తోత్రం తంబిగారా ఔటుపల్లిలో అద్భుత వ్యక్తిగా అవతరించి అనుగ్రహ జీవిత మార్గము చూపి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవములను ఈరోజు నుండి మనమందరము ప్రారంభిస్తూ ఉన్నాము. కావున ఈ 3 రోజుల మహోత్సవములను ఎటువంటి ఆటంకములు రాకుండా విజయవంతముగా జరుపుకోవడానికి దేవుని యొక్క తోడ్పాటు సహాయము కొరకు మనందరి కోసం ఈనాటి దివ్యబలి పూజను సమర్పించి మనందరి కోసం ఈ మహోత్సవములను 2026 జనవరి 13, 14, 15 తారీఖులను ఆరంభించినటువంటి గురువులు మేరీమాతా కపూచన్ సభ అధినేత ఆంధ్ర, తెలంగాణ మరియు ఒరిస్సా రాష్ట్రాల కపూచన్ సంస్థకు వారి యొక్క భుజస్కంధాలపై మోస్తూ ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా కానీ చిన్న చిరునవ్వుతో అధిగమించి అందరి మన్ననలను పొందుతూ అందరితో పాటు సోదర భావమును పంచుతూ దైవాజ్ఞలను ఏమాత్రము ధిక్కరించకుండా ఎవరితోనైనా ఎలాంటి వారితోనైనా దైవాజ్ఞలకు అనుగుణముగా తనదైన శైలిలో ఉంటూ వారి ప్రాతినిధ్యం వహిస్తున్న
ప్రతి స్థలములోనూ న్యాయబద్ధముగా ప్రవర్తిస్తూ నిష్పక్షపాత్రునిగా, నిగర్వునిగా, వినయ విధేయతలతో అచంచలుగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే స్వభావము కలిగి ఉన్నటువంటి ఫాదర్ మరియదాస్ ప్రతిపాటి గారు, మా కపూచన్ మేరీ మాత ప్రొవిన్షియల్ గారు ఈరోజు మనందరి కోసం దివ్య బలి పూజను సమర్పించినటువంటి గురువులకు పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదే విధముగా ఈ మొట్టమొదటి రోజున ఆరంభ దివ్యబలి పూజలో మనందరినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పదములో నడిపించినటువంటి గాయక బృందం యేసు తిరుహృదయ దేవాలయ గాయక బృందం, వేంపాడు విచారణ నిర్వహణ రెవరెండ్ ఫాదర్ గంగారపు మరియన్న ఎస్సీజే విచారణకర్తలు ఫాదర్ గారికి ప్రత్యేకముగా మా యొక్క పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ప్రధాన యాజకులు ఫాదర్ ప్రతిపాటి మరియదాస్ ఫాదర్ గారికి ఒక చిన్న సన్మానం ఉంటుంది. దాని తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటూ ఉంది. ఈనాటి యొక్క సమ్మిశ్ర దివ్య బలి పూజను సమర్పించి మనందరి కోసం ప్రార్థించి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి మా యొక్క మేరీమాత కపుచిన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ ప్రతిపాటి గారిని సన్మానించడానికి మా యొక్క ష్రైన్ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలాడుగు గారిని, విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అభిలాష్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వారిని శాలువాతోనూ పుష్పగుచ్చంతోనూ మొమెంటోతోనూ సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పటతో వారిని అభినందించుదాం. చివరి ఆశీర్వాదముకై దయచేసి అందరూ నించునండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైంది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి దేవుని